జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ అయింది. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలు తొలిదశ పోలింగ్లో చాలా ప్రశాంతంగా ఎన్నికలు సాగినాయి. 59% మంది అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు మనం పోలింగ్ అయితే అని చెప్పుకోవడానికి కూడా లేదు. అంటే 60% ఓటింగ్ జరగడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పరిణామం. భారతదేశంలో కలిసిపోతే లేకపోతే 370 ఆర్టికల్ రద్దయితే ఢిల్లీకి సంబంధించిన పెత్తనం ఉంటుంది, ప్రజలంతా తిరుగుబాటు ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అసలు ఇష్టమే లేదు. 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత వాళ్ళంతా ఎవరు మాట్లాడరు, ఏమీ చేయరని ఇట్లా వితండవాదాలు. వాళ్ళు భారతదేశంలో ఉండడానికి లేకుండా వాళ్ళకు జమ్మూ కాశ్మీర్ ప్రజలంతా కూడా వేర్పాటువాదులే, వాళ్ళంతా కూడా భారతదేశంలో ఉండడానికి ఇష్టం లేదు, వాళ్ళు ప్రత్యేక దేశంగా ఉండడానికి. మన దగ్గర కూడా ఎవడు పడితే వాడు దాన్ని విచిత్రమైనటువంటి భాషలు చెప్పుకుంటూ కూర్చున్నారు. దానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలేమో ప్రశాంతంగా ఓటేశారు. అక్కడ బీజేపీ గెలుస్తుందా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేకపోతే ఎన్సీ వాళ్ళకి గెలుస్తారా, ఫరూక్ అబ్దుల్లా కుటుంబమా, మహబూబా ముఫ్తీ కుటుంబమా, కాంగ్రెసా, ఎవరో ఒకరు గెలవచ్చు. ఇండిపెండెంట్లు గెలుస్తారా, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు, ఎవరో ఒకరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. కానీ 370 ఆర్టికల్ను తిరిగి తీసుకొస్తామని చెప్పగలిగేటువంటి దమ్ము ఏ పార్టీకి లేకుండా పోయింది. అది కేవలం రెచ్చగొట్టేటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలు, ఈ పోలింగ్ సరళి చూసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలను కావాలని కొంతమేర ఎన్నికల కోసం వాడుకున్నారు, ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. 59% మంది ప్రజలు ఈ నిర్ణయంలో ఎవరైనా బీజేపీ ఇప్పుడు 370 ఆర్టికల్ తీసేసింది కాబట్టి ఏకగ్రీవంగా గెలుస్తుందా, లేకపోతే అక్కడ మెజార్టీ గెలుస్తుందా అంటే గెలవచ్చు, ఓడిపోవచ్చు బీజేపీ. కానీ జరిగినటువంటి పరిణామాల తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఉగ్రవాద దాడి కార్యకలాపాలో లేకపోతే అసాంఘిక కార్యకలాపాలో అనుకొని ఇట్లాంటి పేలుళ్ళు ఏది జరగకుండా చాలా ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్లో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా అద్భుతమైనటువంటి పోలింగ్ వచ్చింది. దేశ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించాలి. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తొలగించడం వల్ల నాకేమొచ్చింది, నా కుటుంబానికి ఏమొచ్చింది, నాకేమైనా పథకాలు వచ్చినాయా, అన్ని డబ్బులు జమ్మూ కాశ్మీర్కి పోయినాయి కదా. ఇంతే కానీ దేశంలో ఏం జరుగుతుందనేటువంటిది ఒక్కసారి కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. 370 ఆర్టికల్ వల్ల దేశం ఏ విధంగా నష్టపోయింది, 370 ఆర్టికల్ ఉండడము, వేర్పాటువాదుల యొక్క తొత్తుల వల్ల దేశంలో ఎంత డబ్బును మనం అక్కడ అనవసరంగా వృధాగా ఖర్చు చేయాల్సి వచ్చింది, దేశానికి సంబంధించినటువంటి డబ్బు. ఉగ్రవాదం లేకపోతే శాంతియుతంగా ఉంటే మనం రక్షణ శాఖకు కేటాయించాల్సినటువంటి డబ్బు కొద్దిగా తగ్గించుకొని అభివృద్ధికి, మిగిలినటువంటి పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది కదా. మనం దాని గురించి మాట్లాడతలేము. ఇవాళ దేశంలో ఉగ్రవాదం వల్ల ఉగ్రవాదుల మీద నిఘా పెట్టడం కోసం, ఉగ్రవాద చర్యలను దేశంలో బార్డర్ ఇవన్నీ కాపాడుకోవడం కోసం లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి కదా. అదే ఉగ్రవాదం లేకుండా ఉంటే, దేశంలో శాంతి సామరస్యాలు ఉంటే అసలు ఇంత పోలీసు వ్యవస్థ మీదనో లేకపోతే రక్షణ వ్యవస్థ మీదనో ఇంత అనవసరమైనటువంటి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరమే రాదు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం మాత్రం ఆసనమైంది.